డాక్టర్ రాజన్న అండి. నేను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం హెడ్గా పనిచేస్తా ఉన్నాను. మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మన వరంగల్ జిల్లాలో మే 29 నుంచి జూన్ 12 వరకు చేపట్టడం జరుగుతుంది. ఇది చేపట్టడానికి ముఖ్యంగా మనము 4 టీంలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ 4 టీములు కూడా సుమారుగా 8 నుంచి 9 గ్రామాలని ప్రతిరోజు తిరుగుతుంది. ఈ గ్రామాలని వ్యవసాయ శాఖ వారు సూచించడం జరిగింది. ఈ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ టీంలో మా కేవీకే శాస్త్రవేత్త టీం లీడర్ గా ఉంటారు. మరియు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ వ్యవసాయ మండలి నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా స్థానిక వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఫిషరీస్ వారు ఈ టీం మెంబర్ గా ఉండడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో ప్రీ ఖరీఫ్ సీజన్ క్యాంపెయిన్ ఇది. మనం రైతు సోదరులకు వెళ్లి వాళ్ళకి కావలసినటువంటి పంటల సాగులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, అప్పటికప్పుడు వాటిని పరిష్కరించే సలహాలు ఇవ్వడం. ఇక ముఖ్య ఉద్దేశంలో వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక 7 నుంచి 8 అంశాలని ఈ వికసిత్ సంకల్ప అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో రైతులకు వివరించమని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతుల్ని సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడం. ఎందుకనంటే రైతు సోదరులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం వలన భూసారం తగ్గిపోయింది. కాబట్టి తిరిగి భూమాతను కాపాడుకోవడానికి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి దానిపైన రైతులకు తెలియజేయడం జరుగుతుంది.